హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. జరుగుతున్న టెట్ పేపర్లను అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఓన్లీ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి 13 క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. దీనిలో దానికి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అడిగారో దీనిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు 6th క్లాస్కు సంబంధించి మిగతా వాటిని కూడా ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో టెట్ డిఎస్కి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ని అయితే అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక టెట్ పరీక్షలో వచ్చిన క్వశ్చన్లను చూసుకున్నట్లయితే ఉగాదికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. ఉగాది యొక్క పర్యాయ పదాలు సముద్రం, రత్నాకరం, సాగరం. దీనికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే చీకటికి సంబంధించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. చీకటి యొక్క పర్యాయ పదాలు అంధాకారం, ఇరులు, ధ్వాంతం అనే అర్థాన్ని ఇవ్వడం జరిగింది. దీని పర్యాయ పదాలకు సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బావుటకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. బావుట యొక్క పర్యాయ పదాలు జెండా, పతాకం, ధ్వజం. ఈ బావుటకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేఘానికి సంబంధించిన ప్రశ్న కూడా అడగడం జరిగింది. మొగులు, జీముతం, వారిదం అనేది దీని పర్యాయ పదాలు. మేఘం యొక్క పర్యాయ పదాలు చూసుకోవచ్చు. అలాగే హాలికుడుకు సంబంధించిన ప్రశ్న కూడా అడగడం జరిగింది. రైతు, కర్షకుడు, కృషి వలుడు. ఇక్కడ రైతు యొక్క పర్యాయ పదాలు ఏంటి అని ప్రశ్న అడగడం జరిగింది. రైతు యొక్క పర్యాయ పదాలు హాలికుడు, కర్షకుడు, కృషి వలుడు అనేటివి రైతు యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకృతి వికృతులకు సంబంధించి కీర్తి యొక్క వికృతి అడగడం జరిగింది, కీర్తి. ఇక్కడ భక్తి వికృతి అడగడం జరిగింది, భక్తి. అలాగే భాష యొక్క వికృతి అడగడం జరిగింది, భాష. దాని తర్వాత స్త్రీకి సంబంధించి వికృతి అడగడం జరిగింది. స్త్రీ యొక్క వికృతి సిరి. నెక్స్ట్ స్నానానికి సంబంధించిన వికృతి అడగడం జరిగింది. తానం అనేది స్నానానికి సంబంధించిన వికృతి. దాంతోపాటు ఇంకా చూసుకున్నట్లయితే నానార్థాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రాజు పదానికి నానార్థాలు అడగడం జరిగింది. చంద్రుడు, భూపాలుడు అనేటివి రాజు అనే పదానికి నానార్థాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుర్క్యాల శాసనం ఎవరు వేయించారు అని ప్రశ్న అడగడం జరిగింది. కుర్క్యాల శాసనం వేయించింది జీనా వల్లభుడు. ఈయన వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరకేసరి ఆస్థాన కవైన పంపని యొక్క తమ్ముడే జీనా వల్లభుడు. ఈ జీనా వల్లభుడు వేయించిన శాసనమే కుర్క్యాల శాసనం. దీనికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. గత టెట్ పేపర్లను అబ్జర్వ్ చేసినట్లయితే టెట్ పేపర్లో వచ్చిన తెలుగుకు సంబంధించి 6th క్లాస్ నుంచి 13 నుంచి 15 క్వశ్చన్స్ అడగడం జరిగింది. టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, అర్థాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు నుంచి 13 నుంచి 15 ప్రశ్నలు అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది. అందుకోసమే దీనికి సంబంధించిన వీడియో మనం ఈరోజు చేయడం జరిగింది. పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే అడవికి పర్యాయ పదాలు వనం, కాన, అరణ్యం. ఉగాదికి పర్యాయ పదాలు సముద్రం, రత్నాకరం, సాగరం. ఏనుగుకు పర్యాయ పదాలు కరి, హస్తి, గజం, కప్ప, మండుకం, బేకం, దద్దురం. కథకు పర్యాయ పదం గాథ, వృత్తాంతం, ఉదాంతం. కడుపు కుక్షి, ఉదరం, పొట్ట. కథనానికి పర్యాయ పదాలు యుద్ధం, రణం, సమరం. కపి కోతి, మర్కటం, వానరం. ఇక్కడ మర్కటం అనేది మనకు తెలియకపోవచ్చు. వానరం, కోతి అనేది అందరూ విన్న పదాలే. నెక్స్ట్ కరము చేయి, హస్తం, పాని. కొండ, గుట్ట, పర్వతం, గిరి,
నగం. కోవెల గుడి దేవాలయం. కండ్లు నేత్రాలు నయనాలు అక్షులు. ఖడ్గం కత్తి అసి కృపాణం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాలి పవనం మారుతం గాడుపు. గుంపు మంద సమూహం బృందం. చీకటి అంధకారం ఇరులు ద్వంతం. చెలిమి స్నేహం నెయ్యం మైత్రి సోపతి. చెరువు తాటకం కొలను మడుగు. చేప మీనం మత్స్యం వృషం. జలం నీరు ఉదకం సలిలం. దీనికి సంబంధించిన ప్రశ్న కూడా గత టెట్ పరీక్షలో అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీతం వేతనం భత్యం. తాబేలు కుర్మం కమటం కచ్చాపం. తృణం గడ్డి పచ్చిక గరిక. దుర్గా చండి అంబ పార్వతి. దేహం తనువు శరీరం మేను పెయ్యి. నింగి మిన్ను ఆకాశం గగనం. నిజం సత్యం వాస్తవం నివద్ది. నైపుణ్యం నేర్పు పనితనం కౌశలం. దీనికి సంబంధించిన పర్యాయపదాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేత నాయకుడు సారథి నడుపువాడు. నేత్రం నయనం కన్ను అక్షి క్షువు అనేది పర్యాయపదము. పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం. పురం పట్టణం నగరం స్థానీయం. పులి పుండారికం వ్యాఘ్రం శార్దూలం. పుష్పం పువ్వు సుమం విరి. పుడమి పృథ్వీ వసుధ ధరణి. పెనిమిటి భర్త మొగుడు పతి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొలానికి పర్యాయపదం చేను క్షేత్రం సీమ. పండగ పబ్బం ఉత్సవం వేడుక. బావుట జెండా పతాక ధ్వజం. బాట తోవ మార్గం దారి. బాణుడు సూర్యుడు రవి ఇనుడు. అర్కుడు భార్య సతి పెండ్లము కలత్రం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమికి సంబంధించిన పర్యాయపదం అవని పృథ్వీ వసుంధర. మగకు సంబంధించిన పర్యాయపదం చూసుకున్నట్లయితే స్త్రీ ఇంతి పడతి వనిత. మేఘానికి సంబంధించిన పర్యాయపదాలు మొగులు జీముతం వారిదం. యుద్ధానికి సంబంధించిన పర్యాయపదాలు రణం సమరం సంగరం. వనాది వార్ది సముద్రం అంబుది. వారధి వంతెన సేతువు కట్ట. వంశానికి సంబంధించి సంతతి గోత్రం కులం. సదనం ఇల్లు నివాసం మందిరం. సింహం కేసరి మృగరాజు పంచాస్యం. హర్షం సంతోషం ముదం సంబురం. హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు. వీటికి సంబంధించిన పర్యాయపదాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే జరుగుతున్న టెట్ పరీక్షలను అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ 6th క్లాస్ నుంచే ఎక్కువగా అడగడం జరుగుతుంది. పర్యాయపదాలు కానీ అర్థాలు కానీ నానార్థాలు కానీ దాంతోపాటు వ్యుత్పత్తి అర్థాలు కానీ ఎక్కువగా 6th క్లాస్ నుంచే ఫోకస్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు టెట్ రాయబోయే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ పర్యాయపదాలు ప్రకృతి వికృతులకు సంబంధించి ఒకసారి చూసుకొని వెళ్తే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రకృతి వికృతులకు సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్లోని లాస్ట్ పేజీలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ నానార్థాలకు సంబంధించి కూడా చూసుకొని వెళ్ళండి. ముఖ్యంగా 13 నుంచి 15 క్వశ్చన్స్ అయితే ఓన్లీ 6th క్లాస్ నుంచి అడగడం జరిగింది. మరీ చెప్తున్నాను, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత టెట్ పేపర్లను అబ్జర్వ్ చేసినట్లయితే వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.